అందరికీ నమస్కారం. నా పేరు లేహ్యశ్రీ. నా పేరు సాయి మేఘచరణ్. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు నేను గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో చెప్పబోతున్నాను. మనకి ఆగస్ట్ 15th కి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చేసి బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మనం పాలించుకోవాలి కదా మన రాజ్యాన్ని. అప్పుడు మనకి పరిపాలించుకోవాలంటే ఏముండాలి? రాజ్యాంగం ఉండాలి. కానీ మన దేశానికి రాజ్యాంగం అనేది లేదు. మనము బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగాన్ని పాటించేవాళ్ళం. అందుకని అప్పుడు మన అంబేద్కర్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ కలిసి ఒక రాజ్యాంగంని రూపొందించారు. అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు జనవరి 26 రోజు అయిపోతుంది. అందుకని అప్పుడు గణతంత్ర దినోత్సవం అని జరుపుకుంటారు. మనకి దేశభక్తులు ఉన్నారు కదా, వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళందరి కోసం నేను మా తమ్ముడు ఒక పాట పాడాలనుకుంటున్నాం. నానని నానా నానని నానా నానా దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకు ఒకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా, రాజులు అయినా పేదలు అయినా భరతమాతకు ఒకటే లేరా. ఎన్ని దేహాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతామంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు యు ఆల్. మా తమ్ముడు ఒక డ్రాయింగ్ గీశాడు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. బాయ్ బాయ్, టాటా.